హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆన్లైన్ సెల్లర్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే మీషోలో మనం క్యాటలాగ్ ఎలా అప్లోడ్ చేయాలి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. చాలా ఈజీగా మీరు కూడా మీషోలో క్యాటలాగ్ అనేది అప్లోడ్ చేయొచ్చు. సో వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే మనం మీషో యాప్ని ఓపెన్ చేద్దామండి. ఈ విధంగా ఉంటుంది కదా, మనకి డాష్బోర్డ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మెనూ పైన క్లిక్ చేశాక చూడండి, ఇవి ఆర్డర్స్ కదా. మెనూ పైన క్లిక్ చేస్తే ఇక్కడ థర్డ్ ఆప్షన్లో క్యాటలాగ్ అప్లోడ్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది. సో నేను ఆల్రెడీ ముందు జ్యువెలరీస్ పోస్ట్ చేశాను కాబట్టి అది చూపిస్తుంది. మీరు ఫస్ట్ అనేది క్లియర్గా కేటగిరీ అనేది ఎప్పుడైనా కరెక్ట్గా మీరు సెలెక్షన్ అనేది చేయాలన్నమాట. సో నేను జ్యువెలరీస్ ఇప్పుడు అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను. సో జ్యువెలరీస్ అని టైప్ చేసి జ్యువెలరీ సెట్ ఇన్ ఉమెన్ ఫ్యాషన్ ఈ కేటగిరీని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, కేటగిరీ సెలెక్ట్ అయిన తర్వాత ప్రొడక్ట్ ఇమేజ్ అనేది మనము యాడ్ చేయాలంటే మనం ఏం చేయాలి, మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అనేవి క్లియర్గా ఉండకపోవచ్చు. ఇంకా మంచిగా మనకి కస్టమర్ చూస్తే నచ్చేలాగా మనం ఏఐలో జనరేట్ అయితే చేసుకొని మనం ఇందులో అప్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎలాగా నేను పిక్ అనేది జనరేట్ చేసుకుంటానో అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఇక్కడ మనం ఈ సైడ్ ఈ విధంగా ఉంచేసి మనం బ్యాక్ వచ్చేసి గూగుల్లో చూడండి, ఇక్కడ మనకి నేను హ్యాండ్స్ పైన ఇయర్ రింగ్స్ అనేది పిక్ యాడ్ చేశాను కదా. ఏఐ జనరేట్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా ఒక క్లాత్ పైన నీట్గా మనకి ఈ పిక్ అనేది జనరేట్ అయితే చేసింది ఏఐ. సో ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే డౌన్లోడ్ ఇమేజ్ అని ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసి మీషో యాప్ని ఓపెన్ చేద్దాము. ఇక్కడ అప్లోడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే గ్యాలరీ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనం ఏదైతే పిక్ జనరేట్ చేసుకున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు జస్ట్ మీకు చూపించడానికి కొరకు డెమో కోసం ఈ వీడియో చేస్తున్నాను కదా. సో మీరు కూడా డిఫరెంట్ స్టైల్గా ఒక 3 ఇమేజెస్ అనేవి క్లియర్గా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ప్రోడక్ట్ నేమ్ ఏంటి మొత్తం క్లియర్గా తెలుసుకుందాము. ఓకే, నేనైతే ChatGPTలో డిస్క్రిప్షన్ ఏంటి, టైటిల్ ఏం పెట్టాలి ఏంటి అనేది క్లియర్గా జస్ట్ మనం పిక్ని సెలెక్ట్ చేసేసి జస్ట్ మీకు ఏ విధంగా అయితే అర్థమవుతుందో మీ లాంగ్వేజ్లో మీరు సెర్చ్ అనేది ChatGPTలో చేస్తే మనకి ఫుల్గా కూడాను ఈ ఇయర్ రింగ్స్కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తుంది. టైటిల్ ఇస్తుంది, అలాగే మనకి డిస్క్రిప్షన్ కూడా ఇస్తుంది అనమాట. ఇక్కడ చూసారా, ప్రోడక్ట్ టైటిల్ వచ్చేసి ఇలాగనమాట, రోజ్ గోల్డ్ ప్లేటెడ్ పింక్ స్టోన్ డిజైనర్ స్టడ్ ఇయర్ రింగ్స్ ఫర్ ఉమెన్. చూసారా, కేటగిరీ ఏంటి, ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఆల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. మీరు అన్నీ కూడా మెటీరియల్ ఏంటి, ప్లాటింగ్ ఏంటి, స్టోన్ ఏంటి, టైప్ ఏంటి, కలర్ ఏంటి, నెట్ క్వాంటిటీ కూడా ఎంత, ఉమెన్ కలర్ ఏంటి, అన్నీ మనకి ప్రైస్ సజెషన్ కూడా చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ChatGPT మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు చక్కగా ఇవన్నీ కాపీ చేసేసి మీరు జస్ట్ అక్కడ పేస్ట్ చేసేస్తే సరిపోతుంది. ఈ టైటిల్ అనేది నేను ఈ విధంగా కాపీ చేస్తున్నాను. చూడండి, కాపీ చేసేసి ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ దగ్గర నేను పేస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ డిస్క్రిప్షన్ కూడాను మనం ఈ విధంగా ChatGPT ద్వారా మనం ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీరు అన్నీ కూడా ChatGPTలో ఏమేమి ఇచ్చింది, వెయిట్ ఇస్తుంది, బేస్ మెటల్ ఇస్తుంది, జనరిక్ నేమ్, ఆల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తుంది అనమాట. సో మీరు అవన్నీ చెక్ చేసేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను అంతా చెప్తే లాంగ్ వీడియో అయిపోతుందండి. సో నేను తొందరగా ఇది ఇప్పుడు చూడండి, నేను ఆల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఫిల్ చేసేసాను. ఇక్కడ మనకి మీషో ప్రైస్ దగ్గర మీరు గమనించండి. మీషో ప్రైస్ అనేది మీరు బై చేసిన దానికన్నా ఒక 100 లేదా 150 మీ ఇష్టం అండి. మీరు అంతైతే సెలెక్ట్ చేయొచ్చు. నేను జస్ట్ 250 అని టైప్ చేస్తున్నాను. 250 అని టైప్ చేసిన వెంటనే మీషో మనకి సజెషన్ చేసిన ప్రైస్ వచ్చేసి 115 అనమాట. మనం బై చేసిన ప్రైస్ కానీ తక్కువ ఉన్నప్పుడు మనం ఎలా ఇస్తాము, సేమ్ ప్రైస్ని అంత ఇవ్వలేము. ఒకవేళ మనకి మన ప్రోడక్ట్ కానీ డిఫెక్ట్ అయ్యి వచ్చిందనుకో మనకి సగం లెస్ అయ్యి కస్టమర్కి అనమాట 232కి వెళ్తుంది. ఎంఆర్పి అనేది ఎప్పుడైనా మీషో ప్రైస్ కన్నా ఒక 200 ఎక్స్ట్రా ఉండాలి. ఇది తప్పకుండా గమనించండి. 250 ఉంది కదా, నేను ఇప్పుడు 350 450 యాడ్ చేస్తాను అనమాట. 450 ఈ విధంగా యాడ్ చేసుకుంటే చూసారా, కస్టమర్ ప్రైస్ వచ్చేసి 316. బ్యాంక్ సెటిల్మెంట్ అమౌంట్ వచ్చేసి అంటే మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 237. షిప్పింగ్ ఛార్జెస్ 66 రూపీస్ అనమాట. మీరు ఎప్పుడైనా ప్రైస్ మెన్షన్ చేసిన తర్వాత మీ బ్యాంక్ సెటిల్మెంట్ అమౌంట్ అనేది తప్పకుండా చెక్ చేసుకోండి. అది మీకు మార్జిన్ వస్తుందా లేదా, మీరు బై చేసిన ప్రైస్ కన్నా మీకు మార్జిన్ వస్తుందా లేదా చెక్ చేసి మీరు ప్రైస్ అనేది ఎడిట్ అయితే చేసుకోవచ్చు. కేర్ఫుల్గా చెక్ చేసుకోండి. లేదు అనుకుంటే మీరు బై చేసిన ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్కి వస్తే మళ్ళీ మీకు లాస్ వస్తుంది. సో ఈ విధంగా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఫిల్ చేస్తానండి. స్పీడ్గా లేట్ అయిపోతుంది. అన్నీ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే ఇవన్నీ అవసరం లేదండి. మీరు యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా ఓకే. బ్రాండ్ అనేది ఏదో ఒకటి యాడ్ చేయండి, మీ ఇష్టం.
అలాగే కలర్ ఏంటి అనేది నేను జస్ట్ పింక్ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తున్నాను. పింక్ ఓకేనా. హైట్ ఏంటి అనేది మీరు చాట్ జీపీటీలో చూడండి. చూసేసి మీరు ఇక్కడ మెన్షన్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్వెంటరీ ఏంటి అంటే ఇక్కడ మీ దగ్గర ఎంత స్టాక్ ఉంది, మీ దగ్గర పేరు ఉంటే మీరు 1 అని సెలెక్ట్ చేయండి. లేదా స్టాక్ ఎక్కువ ఉంటే ఆ విధంగా మీరు ఇన్వెంటరీ ప్లేస్లో మీ దగ్గర ఎంత స్టాక్ ఉంది అన్నది ఇక్కడ మెన్షన్ చేయాలి. రివ్యూ చేయాలన్నమాట. రివ్యూ చేసి మీకు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ చూపిస్తాయి. పిక్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి, ప్రైస్ ఏంటి అన్నీ ప్రతి ఒక్కటి కూడా మీరు ఇక్కడ ఆల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక్కసారి చెక్ చేసుకొని సబ్మిట్ క్యాటలాగ్ పైన మీరు క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి క్యాటలాగ్ అనేది ప్రొడక్ట్ అప్లోడెడ్ అని వచ్చింది చూసారా. క్యూసీ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఇది క్యూసీ ఇన్ ప్రోగ్రెస్లోకి ఉంది. ఈ ఐటెం ఎవరైనా పోస్ట్ చేశారా, అసలు ఏంటి ప్రైస్ సజెషన్ అంతా ఓకే, ఇవన్నీ చెక్ చేశాక అప్పుడు మనకి క్యూఆర్ పాస్ చేస్తుందన్నమాట. ఓకే, ఈ విధంగా క్యాటలాగ్ అనేది అప్లోడ్ చేయాలి. చూడండి వెంటనే క్యూసీ పాస్ అయిపోయిందనమాట. ఇది ఇంకా క్యూసీ ఇన్ ప్రోగ్రెస్లోనే ఉండిపోయింది. నిన్న నేను ఇది అప్లోడ్ చేశాను. క్యూసీ పాస్ అని అంటే ఐటమ్ ప్రైస్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయని. మీకు క్లియర్గా వీడియో అర్థమైంది కదండి. మీకు ఏదైనా అర్థం అవ్వనట్టయితే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అలాగే మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.